అధిక ధరల కారణంగా పసిడికి డిమాండ్ తగ్గింది. జనవరి మార్చి మధ్య కాలంలో డిమాండ్ 15% పడిపోయి 118.1 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడించింది. ధరలు ఎక్కువగా ఉండడంతో విలువ పరంగా చూసుకుంటే 22% పెరిగి 94,030 కోట్లకు చేరినప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గింది. 2025లో భారత గోల్డ్ డిమాండ్ 700 టన్నుల నుంచి 800 టన్నుల మధ్యలో ఉంటుందని WGC అంచనా వేసింది. అక్షయ తృతీయ కావడంతో దేశీయ ఆభరణాల విపణిలో 16,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తుంది. పసిడి, వెండి ధరలు బాగా పెరిగినందున తక్కువ పరిమాణంలో అయిన కొనుగోళ్లకు ప్రజలు ముందుకొస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, ఓవరాల్ గా ఈరోజు అక్షయ తృతీయ, ముఖ్యంగా గోల్డ్ కు సంబంధించిన వివరాలను చూసుకుంటే అయితే ఈరోజు ఒక్కరోజే అయితే 16,000 కోట్ల వ్యాపారం జరిగిందనే చెప్తున్నారు వరల్డ్ కౌన్సిల్ గోల్డ్. అండ్ ముఖ్యంగా చూసుకుంటే గోల్డ్ అనేది ఒక సెక్యూరిటీ రిజర్వ్డ్ కాబట్టి గోల్డ్ ను స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నా సరే గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాకపోతే గోల్డ్ యొక్క డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. ఈ ధర పెరగడంతో అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కంటే ఈ ఇయర్ అయితే డిమాండ్ తగ్గిందని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా 15% వరకు పడిపోయిందని WCG వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయితే వెల్లడించడం జరిగింది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇంచుమించు 1,00,000కు చేరుకుంది గోల్డ్. అయినా సరే అక్షయ తృతీయ కావడంతో 1,00,000కు చేరుకున్నా సరే కొనే పరిణామం అంటే క్వాంటిటీ తగ్గించారు కానీ కొనడం మాత్రం బాగానే కొన్నారు. అండ్ ఆభరణాలు ఇంచుమించు చూసుకుంటే 16,000 కోట్ల వరకు అయితే వ్యాపారం జరిగిందని అయితే చెప్తున్నారు. అయితే గత ఏడాది అక్షయ తృతీయ రోజు చూసుకుంటే 10 గ్రాముల మేలి బంగారం 73,500 ఉండగా ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇంచుమించు 1,00,000 దాకా ఉంది. అండ్ వెండి చూసుకుంటే 86,000 నుంచి 99,800 వరకు అయితే పెరగడం జరిగింది. ఓవరాల్ గా ఈ గోల్డ్ డిమాండ్ అయితే లాస్ట్ ఒక 5 మంత్స్ నుంచి మార్కెట్ క్రాష్ అవడంతో గోల్డ్ రిజర్వ్ ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అవుతుండడంతో సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ పైన అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 25% అయితే పెరిగింది. ప్రస్తుతం కాస్త దిగొచ్చింది కానీ ఒక దశలో అయితే 10 గ్రాముల మేలి బంగారం అయితే 1,00,000కు దాటేసింది. ఈ పరిణామాల ప్రభావం చూపింది. తర్వాత చూసుకుంటే అక్షయ తృతీయ, పెళ్లిళ్ళ సీజన్, కొనుగోళ్ల సెంటిమెంట్ కి అయితే బాగా మద్దతు ఇచ్చిందని WCG అయితే చెప్పడం జరిగింది. రికార్డుల ధరల కారణంగా వినియోగదారులు అయితే కొంచెం అంటే భారీగా 1,00,000 రూపాయలకు చేరుకోవడం వల్ల కొంచెం వాళ్ళు అంటే కొనడం అయితే తగ్గించారు, క్వాంటిటీ తగ్గించారు కానీ కొనడం అయితే ఆపలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అనిశ్చితి కారణంగా కొంచెం పెట్టుబడులు పెట్టడం ద్వారా దానికైతే బాగా డిమాండ్ అయితే పెరగడం జరిగింది. బంగారు కడ్డీలు, నాణాలలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తున్నారు. కాకపోతే ఫిజికల్ కూడా ఆభరణాలలో మాత్రం కొంచెం తగ్గించారని చెప్పొచ్చు. అండ్ అదే సమయంలో ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో చూసుకుంటే 20% తగ్గి 71.4 టన్నులకు అయితే చేరింది. గత సంవత్సరం అదే సమయంలో చూసుకుంటే 95.5 టన్నులుగా అయితే ఉంది. అంటే ఇంచుమించు 25% అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి డిమాండ్. ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచ అంటే గ్లోబల్ జియోపొలిటికల్ వార్స్ కానీ అండ్ ట్రంప్ యొక్క టారిఫ్లు కానీ ఇవన్నీ అయితే గోల్డ్ పెరగడానికి ముఖ్యంగా దోహదపడ్డాయని చెప్పాలి. ఓవరాల్ గా మన ఇండియాలో అయితే సెంటిమెంట్ పరంగా అండ్ పెళ్లిళ్ళు ప్లస్ ఈ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గోల్డ్ ఆటోమేటిక్ గా కొంటారు. సో ఆ విధంగా అయితే గోల్డ్ బాగా డిమాండ్ పెరిగింది. 1,00,000 రూపాయలకు చేరుకున్నా సరే కానీ ఎటువంటి 1,00,000 రూపాయలు చేరుకున్నా సరే కానీ డిమాండ్ అయితే గోల్డ్ కు అలాగానే ఉంది. కాకపోతే కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే మొత్తం మొదటి క్వార్టర్ లో అయితే 25% అయితే ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ తో పోలిసి అయితే తగ్గడం అయితే జరిగింది. కాకపోతే కంటిన్యూగా
మళ్ళీ గోల్డ్ అయితే 1,00,000 చేరుకుంది. ఇంకా అయితే రవిప్రసాద్, ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందా? ఎంత పెరిగితే ఎంతవరకు పెరగచ్చు? ఇప్పటికే భారీగా పెరిగిన స్టేజ్ కదా. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే మధ్య తరగతి ప్రజలు కొనడానికి ఇంకా ఆలోచించే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందిగా ఇండియాలో. షూర్ ఖచ్చితంగా. అంటే మీరు చెప్పినట్టు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే గోల్డ్ ఇంకా కంటిన్యూగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనం గోల్డ్ అంటే ఎప్పటికీ ఇండియాలో అయితే సెంటిమెంట్ అండ్ గ్లోబల్ వైజ్ చూసుకున్నా సరే అదొక మంచి సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా మీరు చెప్పినట్టు చూసుకుంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ చూసుకుంటే 73,500 లాస్ట్ ఇయర్ గ్రాము. అండ్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇంచుమించు 1,00,000 ఉంది. అంటే ఇంచుమించు 35 to 40% అయితే పెరగడం జరిగింది. ప్రజెంట్ 1,00,000 దగ్గరనే కొన్ని రోజులు అయితే కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది అండ్ కొంచెం తగ్గొచ్చు కూడా అని చెప్తున్నారు. ఆ తర్వాత గోల్డ్ అయితే కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. అది గోల్డ్ 2 లక్షలకు కూడా, అంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత 2 lakhs కూడా రీచ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అయితే రీసెంట్ గానే ఒక డిస్కషన్ లో అయితే చెప్పడం జరిగింది. సో గోల్డ్ ఎప్పటికైనా సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా చేయొచ్చు, దాని నుంచి టెన్షన్ లేదని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ WCG ఈ వార్త వెల్లడించిన, అంటే WCG గోల్డ్ కౌన్సిల్ వార్త వెల్లడించినప్పటికీ ఈ రోజు మొత్తం అమ్మకాలు తీసుకుంటే మాత్రం 16,000 కోట్ల వరకు అయితే మార్కెట్ జరిగిందని అయితే కౌన్సిల్ అయితే వెల్లడించడం జరిగింది. అంటే డిమాండ్ అయితే ఎటువంటి డిమాండ్ గోల్డ్కున్న డిమాండ్ అయితే తగ్గలేదు. ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే ఈ రోజు గోల్డ్ అయితే అక్షయ తృతీయ కారణంగా అయితే బాగా అమ్ముడుపోయిందని చెప్పాలి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.